పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను దాటికి చమురు నౌకలు భారత్కు చేరుకుంటున్నాయి. ఇందులో ఒక నౌక అత్యంత వ్యూహాత్మకంగా ముంబైకి చేరుకుంది. మరొకటి 2 రోజుల్లో భారత్కు చేరుకోనుంది. ఈ 2 నౌకల ద్వారా 3 మిలియన్ బ్యాలర్ల చమురు అందుబాటులోకి రానుంది. లైబీరియా జెండాతో ఉన్న షెన్ లాంగ్ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1న చమురును నింపుకుంది. అప్పటికి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమే ఒక్కరోజే అయింది. యుద్ధం తీవ్రమైన 3న అది అక్కడి నుంచి బయలుదేరింది. అప్పటికే ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలతో పాటు హార్ముజ్ జలసంధిపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఈ నెల 9 నాటికి అది హార్ముజ్ జలసంధి వద్దకు చేరుకుంది. పలు పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఆ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. నౌకలోని 29 మంది సిబ్బందితో భారతీయులలో సహా పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నారు. భారతీయ జెండాతో ఉన్న VLCC అనే మరో భారీ నౌక 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఇరాక్ నుంచి బయలుదేరి గురువారానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. అది 2 రోజుల్లో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది.